హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎస్ కుమార్. నేను 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను గ్రూప్ 2 కట్ ఆఫ్ మీద తెలంగాణ నోటిఫికేషన్ కంపేర్ చేస్తూ. అందులో చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అంటే 244 దగ్గర 245 మార్కులు హైయెస్ట్ ఉన్నదని నేను విని 245 ఒకటి విన్నాను, 234 ఇలా విన్నానని చెప్పాను. అంటే చాలామంది అనుకుంటుంటారు అంత సీన్ లేదు, 200 దాటిన వాళ్ళు 50 మంది ఉంటారు, 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు అని చెప్తూ నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే నేను డైరెక్ట్గా స్కోర్ వచ్చిన అభ్యర్థులతోనే మాట్లాడాను. 234 వచ్చిన అభ్యర్థితో మాట్లాడాను, 219 వచ్చిన అభ్యర్థితో కూడా మాట్లాడాను. అయితే చాలామంది ఏంటనుకుంటున్నారంటే అంత ఉండదు, అంత స్కోరు అంత సీన్ లేదు అని అనుకుంటున్నారు. కానీ గత 2016లోనే ఇదే గ్రూప్ 2 నోటిఫికేషన్లోనే అప్పుడు 2016లో మేము అటెంప్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు మేము విన్న స్కోరు 357 హైయెస్ట్ విన్నాం. అప్పుడు ప్రకాశం డిస్టిక్ ఒక ఆయనకు వచ్చిందనమాట. అప్పుడు అన్నప్పుడు కూడా చాలామంది అలాగే అన్నారు, 350 ఎలాగ వచ్చేది, అంత సీన్ లేదు. మేము ఇలాగ అనుకున్నాం, అసలు చాలా కష్టం, హైలీ ఇంపాసిబుల్, అసలు 350 స్కోర్ చేసేస్తారా అనుకున్నాం. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది, ఇలాగే 300 దాటిన వాళ్ళు 20 మంది ఉంటారు ఒక జోన్లోనే, 20 మందికి మించి ఉండరు, లేకపోతే 15 మందికి మించి ఉండరు, 5 మందికి మించి ఉండరు అనుకున్నాం. చివరాఖరికి రిజల్ట్ వచ్చినప్పుడు 2017లో రిజల్ట్ వచ్చినప్పుడు దాదాపు 1027 మంది ఉన్నారు. దగ్గర దగ్గర 1100 మంది 1000+ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఎప్పుడు కూడా మనకు వచ్చిన స్కోర్ దగ్గరే మనకి ఎంతైతే స్కోర్ వస్తుందో అంతవరకు కట్ ఆఫ్ ఉంటుంది అని అనుకోవడం సహజం. అలా అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను కూడా మీలాగే అటెంప్ట్ చేశాను, మీలాగే ఇలా యూట్యూబ్లో పోరాటాలు కూడా చేసాం అనమాట. అంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఇలా ఎవరైనా రియాలిటీ మాట్లాడుతుంటే దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు. అంటే రియల్ పిక్చర్ ఎప్పుడు అర్థమైందంటే రిజల్ట్ వచ్చాక అర్థమైంది అనమాట. దాని నుంచి రియలైజ్ అయ్యి ఆ తర్వాత సీరియస్ ఫోకస్ పెట్టి సెకండ్ టైం 2018లో నోటిఫికేషన్ తెస్తే 2020లో ఇచ్చారు సెలక్షన్ అండ్ రిజల్ట్ కూడా. అందులోనే మేము జాబ్ కొట్టామన్నమాట. యాజ్ మై ఎక్స్పీరియన్స్ అంటే నేను 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు అటెంప్ట్ చేశాను. దాంట్లో అటెంప్ట్ చేస్తూ ఫస్ట్ టైమే దాదాపుగా నాకు 310 స్కోర్ వచ్చిందనమాట, 311. అయినా జాబ్ రాలేదు నాకు. ఎందుకంటే అప్పుడు లాస్ట్ టైము నోటిఫికేషన్లోనే మీలాగే అనుకున్నాం, 300 ఎవరైతే దాటారో వాళ్ళందరికీ ఎగ్జిక్యూటివ్ వచ్చేస్తుంది. 2016 నోటిఫికేషన్ అనమాట. ఎగ్జిక్యూటివ్ వచ్చేస్తుంది. 315 అంటే 290 to 300 మధ్యలోనే నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తుందని ఇలా ప్రతి ఒక్కరు అలాగే అనుకున్నారు. రియాలిటీకి వచ్చేటప్పటికి 300 వచ్చినోడికి కనీసం నాన్ ఎగ్జిక్యూటివ్ కాదు కదా, అసలు జాబే రాలేదు. ఎందుకంటే ఆ నోటిఫికేషన్లోనే దాదాపు 315.67కి అంతకు పోస్ట్ క్లోజ్ అయిపోయింది అనమాట. అదే 2018 నోటిఫికేషన్లోనే అప్పుడు పోస్టులు చాలా తక్కువ, దాదాపుగా టోటల్ పోస్టులు చూసుకుంటే 446 అనమాట, క్యారీ ఫార్వర్డ్ అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ కలిపి. అయితే నేను తెలంగాణ నోటిఫికేషన్ కంపేర్ చేస్తూ 70 మార్క్స్ డిఫరెన్స్లోనే, అంటే టాపర్ నుంచి పోస్ట్ క్లోజింగ్కి 70 మార్క్స్ డిఫరెన్స్లోనే క్లోజ్ అవుతుంది అని నేను చెప్పాను అనమాట. అంటే వివిధ పోస్టులు, ఓపెన్లో ఉన్న పోస్టులు ప్లస్ మెన్కు ఉన్నవి, రిజర్వేషన్లో ఉన్న పోస్టులు, వాటిని డివైడ్ చేయగా ఎంతవరకు వస్తుందని చెప్పాను అనమాట. దాన్ని అనాలిసిస్ చేస్తూ దాన్ని ఒక అంచనాతో చెప్పాను. అయితే దీనికి మీకు రియాలిటీ ఎలా ఉంటుందని చెప్పి 2018 నోటిఫికేషన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 2018 నోటిఫికేషన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటూ మీకు టాపర్ నుంచి ఎంతవరకు పోస్ట్ అనేది క్లోజ్ అయిందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓసారి మీకు ఒక అంచనాకి, అంటే మీకు ఎలా ఉంటుందని తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎగ్జాంపుల్ 2018 నోటిఫికేషన్ తీసుకుందాం. అంటే దీని ముందు గ్రూప్ 2 నోటిఫికేషన్ అనమాట. ఆ నోటిఫికేషన్ తెస్తే క్యారీ ఫార్వర్డ్ ఫ్రెష్ వేకెన్సీస్ కలిపి 446 పోస్టులు ఉన్నాయన్నమాట. అందులో క్యారీ ఫార్వర్డ్లో చూస్తే ఎగ్జిక్యూటివ్ ఒక 4 ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ ఒక 25 ఉన్నాయి అనమాట. నేను చెప్పేది ఓపెన్లోనే, ఉమెన్ కాదు, రిజర్వేషన్స్ కాదు అనమాట. ఆ తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్ ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఓవరాల్గా చూస్తే మున్సిపల్ కమిషనర్, డిటి, వార్డి, ఎక్సైజ్, ఎస్ఐ, అసిస్టెంట్ కోఆపరేటివ్ సొసైటీస్, ఎండోమెంట్, ఇలాగే ఇవన్నీ వివిధ పోస్టులు చూస్తే ఎక్సైజెస్ 17 ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ ఒకటిని, నెక్స్ట్ ఫ్రెష్ వేకెన్సీస్.
అయితే ఇవి తీస్తే అంటే అప్పుడు నోటిఫికేషన్ చాలా చిన్నది. ప్లస్ పోస్టులు కూడా చాలా తక్కువ. అప్పుడు ఓవరాల్‌గా చూసేటప్పటికి ఎగ్జిక్యూటివ్ అన్నీ కలుపుకుంటే అంటే ఓవరాల్‌గా టోటల్ పోస్టులు కలుపుకుంటే ఒక 54 ఉన్నాయన్నమాట. అంటే ఎగ్జిక్యూటివ్ ప్లస్ నాన్ ఎగ్జిక్యూటివ్ 2 కలుపుకుంటే క్యారీ ఫార్వర్డ్ అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ కలిపి చూస్తే విత్ ఎక్సైజ్ ఎస్సీతో కలిపి 131 ఉన్నాయి. 446 పోస్టుల్లోనే. చాలామంది కొత్త అభ్యర్థులు ఏమనుకుంటారంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఒక 950 నోటిఫికేషన్ ఉందంటే 900 ర్యాంక్ వచ్చినా 700 ర్యాంక్ వచ్చినా పోస్ట్ వస్తుంది అనుకుంటారు. కానీ 900 కాదు కదా, 500 ర్యాంక్ వచ్చినా పోస్ట్ రాదు. ఎందుకంటే మనం ఎప్పుడు చూడాల్సింది ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత ఉమెన్ ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ డివైడ్ చేస్తూ చూస్తే ఓపెన్లో ఒక పోస్టులనే మనం ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఓపెన్ అభ్యర్థికి రిజర్వేషన్స్ ఉన్నాయంటే రిజర్వేషన్స్ ఆల్మోస్ట్ బీసీడీ అనేది, బీసీఏ అనేది వీటి మధ్య కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. వాటికి ఓపెన్కి చూసుకునేటప్పటికి అసలు డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే చాలా 1 మార్క్ అండ్ 2 మార్క్స్ మహా అయితే. అంటే ఎస్సీ, ఎస్టీ అలాంటి వాటికి రిజర్వేషన్స్ ఉన్న వాటికి వచ్చినప్పటికి, ఉమెన్కి వచ్చినప్పటికి చాలా తక్కువ ర్యాంక్ ఉన్నా పర్వాలేదు. అంటే అదే ర్యాంక్ అనేది ఎక్కువ. ఒక 1000 ర్యాంకో 1500 ర్యాంక్ ఉన్నా అలాంటి వాళ్ళకి రావచ్చు. ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్లోనే అభ్యర్థులు దొరకరు కాబట్టి. ఇదే 2018 నోటిఫికేషన్ మీకు ఏబిపిఎస్సి వెబ్సైట్లో ఉంటుంది, సెలక్షన్ నోటిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ లేదంటే యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. నెట్లో కొట్టి చూస్తే నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. తర్వాత సెలక్షన్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసి చూసుకోండి. నేను స్క్రీన్ మీద కూడా పెడుతున్నా. అప్పుడు టాప్ ర్యాంకర్స్ ప్లస్ టాప్ టు బాటమ్ ఎంతవరకు పోస్ట్ వచ్చింది. ఫైనల్ పోస్ట్ అనేది జూనియర్ అసిస్టెంట్ అగ్రికల్చర్ అనమాట. ఆ పోస్ట్ ఏ ర్యాంక్ కట్ అయిందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ చూడండి. అంటే ఈ 446 నోటిఫికేషన్లోనే 131 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. అలాంటప్పుడు సహజంగా మనకి 131 ఓపెన్లోనే పోస్టులు ఉన్నాయంటే అప్పుడు మనకి ఏటనిపిస్తుంది అంటే 131 ర్యాంక్ వరకు డోకా లేదనమాట. 131 ర్యాంక్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్యామ్ షూర్ పోస్ట్ వస్తుంది. అయితే ఆ తర్వాత నుంచి అభ్యర్థులకి పోస్ట్ ఎలా వస్తుందంటే మనకి టాప్లో ఉన్నప్పుడు ఉమెన్ ఎంతమంది ఉన్నారు ఈ 130లో, ఈ ఉమెన్ ఎంతమంది ఉన్నారంటే ఒక 15 మంది 20 మంది ఉన్నారనుకోండి. వీళ్ళు మనకి ఓపెన్లోనే ఒక 70 ర్యాంక్ దగ్గర, 50 ర్యాంక్ దగ్గర, లేకపోతే 80 ర్యాంక్ దగ్గర ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఓపెన్లో పోస్ట్ వాళ్ళు ఏదైనా డీటీ అది ఆఫ్ చేసుకున్నారనుకోండి, ఆ డీటీ ఆఫ్ చేసుకుంటే ఆ కేటగిరీలోని ఓపెన్లో ఉన్న వాళ్ళు వీళ్ళకన్నా ముందు ఉన్న మెన్ ఆక్యుపై చేస్తారనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఉమెన్ ఆ రిజర్వేషన్లో కన్సిడర్ చేయరు. వీళ్ళు ఏదైతే ఆఫ్ చేసుకున్నారో ఆ రిజర్వేషన్లో పోస్ట్ ఉంటే అందులోకి వెళ్ళిపోతారు. అప్పుడు నీకు మెన్కి ఒకటికి అవకాశం వస్తుంది అనమాట, వెనకతలోడికి. అలాగే రిజర్వేషన్స్లో చూసుకున్న సేమ్ ఇదే ప్రాసెస్. అప్పుడు ఏమవుతుంది, ఈ ర్యాంక్ 131 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఓపెన్లో ఇది ఇంకా పెరుగుతుంది అనమాట. అలా చూసుకునేటప్పటికి మీకు ఎక్కడికి వచ్చింది ఫైనల్ పోస్ట్ అనేది ఎక్కడ క్లోజ్ అయిందంటే 2018 నోటిఫికేషన్లోనే 172 ర్యాంక్తో క్లోజ్ అయిపోయింది పోస్ట్ అనేది. నాన్ ఎగ్జిక్యూటివ్ చివరి పోస్ట్ 172 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయింది. అది కాకుండా ట్రెజరీస్కి ఒక 20 మార్కులు ఎక్స్ట్రా ర్యాంకులకి వచ్చింది పోస్ట్. ఎందుకంటే అది స్పెషల్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. అంటే ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అది ఉండాలి, స్టేట్ టెక్నికల్ బోర్డు కండక్ట్ చేసిన ఎగ్జామ్ అది క్వాలిఫై అవ్వాలి, ఆ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఎక్సైజ్ ఎస్ఐకి వచ్చేటప్పటికి అది యూనిఫామ్ పోస్ట్ కాబట్టి దానికి స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి కాబట్టి ఏజ్ని క్రైటీరియా తీసుకుంటారు. తర్వాత ఫిట్నెస్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యూనిఫామ్ పోస్ట్, దానికి ఏజ్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివి ఉండడం వల్ల అది కొద్దిగా తక్కువ, అంటే కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చినా అక్కడతోనే క్లోజ్ అవుద్ది అనమాట. ఇలా చివరికి చూసుకునేటప్పటికి అప్పుడు టాపర్ ఎంత అంటే 328.61 అలాగా అప్రాక్సిమేట్లీ దాదాపుగా చూసుకుంటే 329 మార్కులు. నేను ఇదే చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా. ఎందుకంటే టాప్ టు బాటమ్ చూసుకోవాలి. మనకి టాపర్ ఎక్కడో 330 దగ్గర ఉంటే తర్వాత సెకండ్ ర్యాంక్ ఎక్కడో 300 దగ్గర ఉండరు. అక్కడ దగ్గరలో దాదాపుగా ఉంటాడు. ఒక 2 మార్కులు 3 మార్కులు 5 మార్కులు డిఫరెన్స్లో ఉంటాడు టాపర్ తర్వాత సెకండ్ ర్యాంకర్ కూడా. అక్కడి నుంచి ఒక థర్డ్ ర్యాంకర్ కొద్ది గ్యాప్లో ఉండొచ్చు. ఆ తర్వాత నుండి చూసుకునేటప్పుడు ఒక్కొక్క మార్క్ దగ్గర స్టక్ అయిపోతూ వస్తారనమాట. అక్కడ ఒక్కొక్క మార్క్ దగ్గర చాలా మంది స్టక్ అవుతుంటారు.
అలా చూసుకునేటప్పుడు లాస్ట్ టైం టాపర్ని చూసుకుంటే 329 అయితే టాప్ 50 ర్యాంక్ అనేది 297. అక్కడ గ్యాప్ ఎంత వచ్చింది? 32 మార్క్స్ దగ్గర 50 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మనం లేటెస్ట్ నోటిఫికేషన్లో ఒక 245 టాపర్ ఉన్నాడు అనుకోండి. అక్కడి నుంచి చూసుకోండి ఎప్పుడైనా సరే. ఈ నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటే పెద్దది కాబట్టి ఇంకా ఎక్కువ ర్యాంక్కి రావచ్చు. అదే నేను చెప్పాను క్రితం వీడియోలో కూడా. ఇప్పుడు చూసుకోండి, నేను చెప్పిన 329 టాపర్ అయితే టాప్ 50 ర్యాంకు 297. అదే 300 అబవ్ 44 మెంబర్స్ ఉన్నారు. మేమైతే లాస్ట్ టైం అనుకున్నాం 44 కూడా ఉండరు అనుకున్నాం. అంటే ఒక 10 మందో 5గురో ఉంటారేమో అనుకున్నాం 300 అబవ్ ఉన్న వాళ్ళు. కానీ చివరాఖరికి వచ్చేటప్పుడు 44 వచ్చారు. దీని ముందు నోటిఫికేషన్కి మేము అనుకున్నాం 300 ఒక 100 మంది ఉంటారు స్టేట్లో, 290 to 300 మధ్యలోనే ఒక 300 మెంబర్స్ ఉంటారు. అంటే రిజల్ట్ వచ్చాక అసలు క్వశ్చనే లేదనమాట. 300 ప్లస్ వచ్చిన వాళ్ళు దాదాపు 1100 మెంబర్స్ ఉన్నారు. 312 313 మార్క్స్ వచ్చినా జాబ్ రాలేని వాళ్ళు కుక్కోళ్ళు అనమాట. అక్కడ లాస్ట్ టైం 350 ఆల్మోస్ట్ 330 ర్యాంక్తో క్లోజ్ అయిపోయింది పోస్ట్ అనేది ఓపెన్లో. నేను అదే చెప్తున్నాను క్లియర్గానే. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ 350 ర్యాంక్ వరకు స్కోప్ ఉంటుంది. 300 ర్యాంక్ అయితే గ్యారంటీ డ్యామ్ షూర్ పోస్ట్ వస్తుందని చెప్పాను నేను. అయితే ఇక్కడ చూసుకునేటప్పుడు టాప్ 50లో చూసుకునేటప్పుడు 329 నుంచి 397 అంటే 32 మంది ఉన్నారు. మళ్ళీ 100 ర్యాంక్ వచ్చేటప్పుడు చూడండి, ఇంకొక 50 మార్కులకి గ్యాప్ ఎంత వచ్చింది? 42. అంటే టాప్ 100కి టాపర్కి చూసుకుంటే టాపర్ నుంచి 100 ర్యాంక్ వరకు చూసుకుంటే 42 మార్క్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ తర్వాత 150కి 47. అంటే ఇక్కడ 4 మార్క్స్ దగ్గరే 50 మంది ఉన్నారు. ఆ తర్వాత 200 ర్యాంక్కి వచ్చేటప్పటికి 279 స్కోరు ఉంది. 250కి వచ్చేటప్పటికి 276. చూడండి దగ్గరికి వచ్చేటప్పుడు డిఫరెన్స్ ఎలా తగ్గిపోతుందో. 250 to 300కి వచ్చేటప్పుడు జస్ట్ 2 మార్క్స్. అంటే 270 to 76 నుంచి 274కి అంటే 2 మార్కుల మధ్యలోనే 50 మంది ఉన్నారు. అలాగే టాప్ 300 నుంచి టాపర్ నుండి చూసుకుంటే జస్ట్ 57 గ్యాప్ ఉంది అంతే. అంటే మీరు ఊహించుకోండి, ఈసారి నోటిఫికేషను నెగిటివ్ మార్క్సే, లాస్ట్ నోటిఫికేషను నెగిటివ్ మార్క్సే. నెగిటివ్ మార్క్స్ ఉన్న డిఫరెన్స్ ఎలాగుందో చూడండి. టాపర్ నుంచి 300 ర్యాంక్ వరకు జస్ట్ 57 మార్క్స్ ఉంది గ్యాప్. 350కి వస్తే జస్ట్ 59 మార్క్స్ గ్యాప్లోనే పోస్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. అంటే 172 ర్యాంక్కి జూనియర్ అసిస్టెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే పోస్ట్ క్లోజ్ అయిపోయింది అనమాట. అది ఎక్కడితో క్లోజ్ అయింది? 172 ర్యాంక్ క్లోజ్ అయింది అనమాట. అంటే ఓవరాల్గా నాన్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే 131 పోస్టులు ఓపెన్లో ఉంటే విత్ ఎక్సైజెస్తోనే అక్కడ ర్యాంక్ ఎంత క్లోజ్ అయింది? 172 ర్యాంక్. అంటే ఓపెన్లో ఉన్న 131 పోస్టులకి దాదాపుగా 42 మంది, అంటే రిజర్వేషన్లు అవ్వచ్చు, లేకపోతే జాబ్ ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం రాసిన వాళ్ళు అవ్వచ్చు, తర్వాత ఉమెన్ అవ్వచ్చు, వీళ్ళందరూ పోగా 131 ఓపెన్ పోస్టులు ఉంటే 172 ర్యాంక్తో క్లోజ్ అయిందనమాట. అంటే 172 ర్యాంక్ అంటే 41 ర్యాంకులు తర్వాతకి క్లోజ్ అయింది పోస్ట్ అనేది. దాన్ని బట్టి మీరే ఎనాలిసిస్ చేసుకోండి. అంటే ఇక్కడ టాప్ టు 350 ర్యాంక్ వరకే 59 మెంబర్స్ ఉంటే ఇప్పుడు మన నోటిఫికేషన్ చూడండి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. నేను క్లియర్గా చెప్తున్నాను, 240 ప్లస్ ఖచ్చితంగా ఉన్నారు. నేను విన్న స్కోరు 243 విన్నాను, 244 కూడా విన్నాను. అంటే ఆల్మోస్ట్ 245 టాపర్ చూసుకోండి. పోనీ 60 మార్క్స్ డిఫరెన్స్ చూసుకుంటే అప్పుడు పోస్ట్ ఎంత క్లోజ్ అవుతుంది? 350 ర్యాంక్ అంటే ఎగ్జాంపుల్ యావరేజ్లో చూసుకుంటే ఓ 60 మార్క్స్ గ్యాప్ చూసుకుంటే ఆల్మోస్ట్ 185 to 190 మధ్యలో పోస్ట్ అనేది క్లోజ్ అవుద్దని నేను చెప్తున్నాను. అదే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే టాప్ టు బాటమ్కి వచ్చేటప్పటికి టాపర్ నుంచి ర్యాంక్ వచ్చి జస్ట్ ఎనాలిసిస్ చెప్తున్నాను. ఎంతకన్నా తక్కువకి రావాలని కోరుకుంటున్నాను. అంతకన్నా వస్తే మంచిదే కదా, ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను. కొద్ది తక్కువ స్కోర్ వచ్చిన, కానీ రియాలిటీకి వచ్చేటప్పటికే అలా ఉండదన్నమాట. అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు డౌట్ ఉంటే మీకు స్క్రీన్ మీద నోటిఫికేషన్, అప్పుడు ర్యాంకింగ్ లిస్టు, తర్వాత పోస్ట్ క్లోజింగ్, లాస్ట్ అభ్యర్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా పెడుతున్నాను. ఆ ర్యాంకరు ప్లస్ లాస్ట్ క్లోజింగ్ పోస్ట్ చూసుకోండి. ఏ ర్యాంక్ క్లోజ్ అయిందో మీకే క్లారిటీ వస్తుంది. టాప్ టు బాటమ్ కూడా చూసుకోండి, ర్యాంకింగ్ డిఫరెన్స్ ఎలా ఉంది. ఇదే నోటిఫికేషన్ ప్రీవియస్కి వెళ్ళి కంపేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉండి 2016 నోటిఫికేషన్ కూడా ఒక వీడియో చేయండి అనాలిసిస్ అంటే అది కూడా చేసి పెడతాను. అంటే మీకు ఒక అంచనా రావాలని చెప్పేసనే నేను లాస్ట్ టైం వీడియో చేశాను అనమాట.
ఒకసారి మీరే చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.